సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉదయపూర్వక నమస్కారాలు. మొన్న బుధవారం నాడు నేను రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఛార్జ్ తీసుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకుడు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, ముఖ్యంగా యువత ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితోటి కార్పొరేషన్లలో కూడా ఒక పెద్ద కార్పొరేషన్ బాధ్యతను అప్పగించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గౌరవ సలహాదారు వేణు నరేందర్ రెడ్డి గారికి, ఈ జిల్లా మంత్రులైన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, మా సూర్యాపేట నాయకులైన దామోదర్ రెడ్డి గారికి, సీతక్క గారికి, జూపల్లి కృష్ణారావు గారు, మరి ఈ మంత్రి, ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ అయిన మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో 2 సార్లు నాకు ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎంపీ టికెట్ కూడా 2 సార్లు పార్టీ హామీ ఇచ్చి కూడా 4 సార్లు మరి నాకు రాకపోవడం, మరి ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ నాకు ఇంకొక మంచి అవకాశం ఇస్తామని మరి ఈరోజు ఈ విజయం, ఈ పదవి కూడా సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఫలితం. ఈ ఏదైతే కార్పొరేషన్ ఉందో అది వారికే అంకితం అని కూడా తెలియజేస్తూ, దీని ద్వారా నా బాధ్యత కూడా పెరిగింది. 30 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో పదవి ఉన్నా లేకున్నా కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా, నిజాయితీగా, నిబద్ధతతోటి నేను ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నా. మరి నాకు టికెట్ వచ్చినా రాకున్నా, నాకు పదవి ఉన్నా లేకున్నా కూడా ప్రజలు పెద్ద ఎత్తున నాకు మద్దతు కూడా తెలియజేస్తూ ఈరోజు సూర్యాపేటకి రాగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికి వాళ్ళందరికీ కూడా, మా నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇది నా బాధ్యత పెంచింది. నేను దీని ద్వారా ఇంకా కూడా ఇక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా మరి నిన్న నేను దాని గురించి కూడా తెలుసుకుంటే, ఈ బడ్జెట్లో 1600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్లో పెట్టడం జరిగింది. కేంద్రం నుంచి కూడా 400 నుంచి 500 కోట్లు, అంటే 2000 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో టూరిజాన్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా పెద్ద ప్రాజెక్టు, దాన్ని కూడా టూరిజం దీంట్లో నా బాధ్యత కూడా చాలా ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 టూరిజంగా తీర్చిదిద్దాలని మరి నేను ఛాయశేఖర్ కూడా కృషి చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ టూరిజం అన్నా, పచ్చదనం అన్నా, గ్రీనరీ అన్నా, చెట్లు అన్నా కూడా నాకు మమకారం ఎక్కువ. కాబట్టి మరి ఒక రకంగా నాకు ఇష్టమైన శాఖను ఇచ్చినట్టే మరి ఇది పెద్ద శాఖ కూడా. దీనిని నేను బాగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాను కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించి టూరిజానికి సంబంధించి కూడా మరి నిన్న మా ఎంపీ గారితో కూడా మాట్లాడి ఎల్లుండి మాకు మరి బోర్డు మీటింగ్లో కూడా డిస్కషన్ చేసే దాంట్లో ముఖ్యంగా ఇక్కడ సద్దల చేరుకు సంబంధించి అంటే మొత్తం కూడా సూర్యాపేటకు సంబంధించి